మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న, నమ్మిచ్చి గొంతు గోసెరో రాజన్న, నట్టేటను ముంచి వేసెరో రాజన్న, మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము. వచ్చిందా? మల్ల మొదటికొచ్చినాది తెలంగాణము, ఇక మరల వడకపోతే మన బతుకు ఆగము. మాయదారి కాంగిరేసురో రాజన్న, మన బతుకుల మన్ను ఓసెరో రాజన్న. ఏడాది కూడా నిండకపోయా. మొన్న అన్నాడు కేటీఆర్ గారు, అన్నారు ఇక మన డిసెంబర్ 7 వస్తే ఏడాది దినం, సంవత్సరీకం. ఏడాది కూడా తిరగలేదు. 10 ఏండ్ల కేసీఆర్ పాలనలో రైతు పరిస్థితి ఎట్లా ఉండే? ఎదురు చూడకుండానే రైతు బంధు వచ్చి ఖాతాలో పడుతుండే కదా. కరోనా కాలంలో కూడా ఎవరి జేబుల పైసలు లేకపోయినా రైతుల జేబుల పైసలు ఉండేటట్టు చేసిండు కేసీఆర్. రైతు బంధు ఆపలేదు, పంట కొనుడు ఆపలేదు. కరోనా కాలంలో కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి చివరి గింజ కొన్నాడు. 2018 కదన్నా రైతు బంధు పెట్టింది. 2018 నుంచి మొన్నటి ఎన్నికల వరకు ఎప్పుడు రైతు బంధు ఆగలే. ఈయన వచ్చి ఏడాది కూడా కాలేదు, రైతు బంధు మీద చేతులు ఎత్తేసిండు. రాజాల్లాగా బతికిన రైతులు ఇవాళ అడుక్కునే పరిస్థితి వచ్చింది. బాబు రైతు బంధు ఏది, రైతు బంధు ఏది అని చెప్పి అడుక్కునే పరిస్థితి తెచ్చిండి. ఇవాళ మార్పు మార్పు అన్నాడు. ఇది మార్పు కాదు. ఏ మార్పు? ఏ మార్చిండ్రు మనల్ని? ఇది మార్పు కాదు. జరిగింది ఏ మార్పు? ఎన్నెన్ని మాటలు మాట్లాడిండ్రు అసలు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇవ్వాలి అన్నాడు. అసలు రైతులకే దిక్కు లేకుండా చేసిండు. ఎంత ఇప్పుడు మహారాష్ట్రకు పోయి చెప్పిండి. ఇలా మహారాష్ట్రకు పోయి ఏం చెప్పిండంటే 6 గ్యారంటీలు అమలైపోయినాయని చెప్పిండు. కానీ నోటికి మొక్కాలే. మొన్న ఒక మాట అన్నాడు కదా, హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి అన్నాడు. ఉన్నాయి, 3 సముద్రాలు ఉన్నాయి. ఒకటి తిట్ల సముద్రం, ఒకటి అబద్ధాల సముద్రం, ఒకటి మోసాల సముద్రం. ఈ 3 సముద్రాలు పొంగి పొర్లుతున్నాయి హైదరాబాద్ చుట్టూ. ఈ 3 సముద్రాలు అన్ని కలిపితే కాంగ్రెస్ మహాసాగరం. అందులో దారి తెలవని సుక్కాని లేని నావికుడు ఈ రేవంత్ రెడ్డి. ఇవాళ తెలంగాణ పరిస్థితి ఏంటంటే దారి తెన్ను లేని ప్రయాణం అయిపోయింది. ఓ దిక్కు దశ లేని ప్రయాణం కింద ఇవాళ తెలంగాణను మార్చింది. నోరు తెరిస్తే తిట్ల పురాణమే. కుక్క లెక్కదా, కుక్క సావు, పిల్లి పెంట, ఇదే ముచ్చట కదా. వేరే ముచ్చట ఇంకేమైనా ఉన్నదా? తిట్ల వరద నోరు తెరిచిందంటే. ఇవాళ మనం ఇక్కడ ఈ కొల్చారం మండలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టింది. నాకు నిజంగా కూడా కొల్చారం మండలానికి భూమికి దండం పెట్టబుద్ధి అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహమే లేకుండా చేద్దాం అనుకుంటుంటే కొరడా బట్టి వీపు మీద కొట్టినట్టు మీరు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. ఇవాళ తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ. గర్భాన సింగరేణి గళమూన మధురవేణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి. ముక్కోటి వందనాలు, ముక్కోటి వందనాలు, మురిపాల చందనాలు. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా గానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా. ఎంతమంది కవులు ఎన్ని తీర్లుగా పాడిండ్రు తెలంగాణ తల్లి మీద. జయ జయోస్తు తెలంగాణ జననీ, జయము సకల సంపత్ సంధాయిని అని నేను రాసుకున్న పాట. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా,
అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము. ఎట్టొల్లా మట్టి సిప్పవు ఎట్టొల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా అని గదరన రాసిండు. ఎంతోమంది తెలంగాణ తల్లి మీద పాటలు రాసిండు. తెలంగాణ తల్లి విగ్రహాలు మనం ఊరూర పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? ఆనాడు కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి. మిత్రులారా, మీరు చాలా మంది ఎక్కువైపోయేసరికి వాళ్ళకి కనబడట్లేదు, కొంచెం కూర్చోండి. కొందరు అన్న వినొస్తుంది కదనే, వినొస్తుంది కదా, కనిపించకుండా వినిపిస్తే సరిపోతుంది. తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టుకున్నాం, ఊరూరా పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం అంటే ఆ తెలంగాణ తల్లి మన చరిత్ర గుర్తు, మన భూమికి గుర్తు, మన వ్యవసాయానికి గుర్తు, మన సిరి సంపదలకు గుర్తు, మన సంస్కృతికి గుర్తు, మన పండుగ పబ్బాలకు గుర్తు, మన సాంప్రదాయానికి గుర్తు. ఇవన్నీ కలగలిసి ఉన్న తెలంగాణ తల్లిని మనం తయారు చేసుకున్నాం. ఎందుకంటే వీటికి గౌరవం లేకుండే, సమైక్య రాష్ట్రంలో మన పండుగకు గౌరవం లేకుండే, మన పబ్బాలకు గౌరవం లేకుండే, మన సంస్కృతికి గౌరవం లేకుండే, మన భాషకు గౌరవం లేకుండే, మన వేషానికి గౌరవం లేకుండే, మన వ్యవసాయాన్ని కానిన దిక్కే లేకుండే, మన సంపద ఇక్కడి నుంచి తరలించకపోయేవాళ్ళు. అందుకని చెప్పి మనం మన అస్తిత్వం ఏందో, మన సంపద ఏందో, మనం ఎవరమో మన వ్యాధికి రావాలని తెలంగాణ తల్లిని పెట్టుకున్నాం. ఈ తెలంగాణ తల్లి ఎక్కడిది అన్నారు అప్పుడు ఆంధ్రోళ్ళు. తెలంగాణ తల్లి ఎందుకు? మన తల్లి తెలుగు తల్లి కదా, భాష తల్లి కదా, భూమి తల్లిని ఎందుకు ముందడి చేస్తున్నారు అన్నాడు. అంటే అప్పుడు కేసీఆర్ పట్టుబట్టి ఆర్టిస్టులను పిలిపించి తెలంగాణ తల్లి ఎట్లా ఉండాలో చర్చ చేసి ఒక ఉద్యమ అవసరంగా, ఉద్యమంలో ప్రజలను మేల్కొల్పడం కోసం, ప్రజలకు అస్తిత్వ భావన కలగడం కోసం ఆర్టిస్టులను పిలిపించి ఆ తల్లి రూపురేఖల్ని చిత్రించిండ్రు. ఏం పెట్టినా మనం? నెత్తి మీద కిరీటం. ఎందుకు కిరీటము, ఒక గొలుసు, ఇవన్నీ ఎందుకు పెట్టిండ్రు? ఒక అమ్మవారు వలె కనిపించాలని, ఒక ధాన్య లక్ష్మి వలె కనిపించాలని, ఒక ధన లక్ష్మి వలె కనిపించాలని, ఒక అమ్మవారు తిరిగి కనిపించాలి, ఒక మైసవ తల్లి తిరిగి కనిపించాలి, ఒక కాళికామ్మ తిరిగి కనిపించాలి, ఒక మహాలక్ష్మి తిరిగి కనిపించాలని చెప్పి కిరీటం పెట్టి 2 నగలు పెట్టి ఆ తల్లి చేతుల్లో బతుకమ్మ పెట్టిండు. ఒక చేతిలో బతుకమ్మ, తంగేడు పువ్వులు తంబాలమంతా తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, తీరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరలు బాజారులన్నీ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ, కొత్త బట్టలు గట్టి కోటి ముచ్చట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, పాల పిట్టల చూసి పడుసు సప్పట్లు, జొన్న కర్రల జెండ జోరున్నదేమి, అలాయ్ బలాయ్ తీసే నా తెలంగాణ, నా తెలంగాణ, జంబి వంచిన ఆర్తి నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ, దసరా మన గొప్ప పండుగలు. ఆ పండుగలు ప్రతిఫలించేటట్టు తెలంగాణ తల్లిని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన పంట జొన్న పంట కనుక జొన్న కంకి పట్టుకొని ఉన్నది ఆ తల్లి. ఆమె చేతిలో జొన్న కంకి ఉన్నది. తెల్ల జొన్న తెలంగాణ తల్లి పంట రన్నయో, నా పల్లె అందాలు చూసుతే కను విందురో అని గోరెటెంకన రాసింది. జొన్న పంట మన తెలంగాణలో జొన్న ఎక్కువ పండుతుంది. దాన్ని పంచపాండవుల పంట అంటారు. ఎందుకంటే పాండవులు ఎట్లయినా బతికిండ్రు, వాళ్ళను అడవిలో వేసినా బతికిండ్రు, లక్క గృహంలో వేసినా పారిపోయి మొత్తానికి బతికిండ్రు, అజ్ఞాతవాసంలో బతికిండ్రు, రాజ్యానికి వచ్చైనా బతికిండ్రు. ఆ జొన్న పంట కూడా ఎక్కువ నీళ్లున్నా లేకపోయినా గాలిలో కొద్దిగా తేమ, భూమిలో కొంచెం పదనుంటే చాలు ఆ పంట వండుతుంది. అందుకని దాన్ని పంచపాండవుల పంట అంటారు. ఆ జొన్న కర్రను తెలంగాణ తల్లి చేతిలో పెట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఆ తల్లిని లేకుండా మాయం చేయాలని చూస్తున్నాడు. తెలంగాణ తల్లే లేకుండా చేయాలని చూస్తున్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమంటే పెట్టలేదు,
సెక్రటేరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమంటే పెట్టలే. తెలంగాణ తల్లి మన అందరి తల్లి, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టమని మనం అంటే ఆయన ఏమన్నాడంటే నేను తెలంగాణ బిడ్డల తల్లి విగ్రహం పెట్టా, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతా అన్నాడు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాడట, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడతాడట. రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం ఎందుకు? రాహుల్ గాంధీ తండ్రి విగ్రహం పెడితే రాహుల్ గాంధీకి సంతోషమై ఈయనను 5 ఏళ్ళు ఉండనిస్తాడు. ఈయన 5 ఏళ్ళు ఉంటే ఏం చేయొచ్చు? బ్యాగులు చదువుకోవచ్చు. రేవంత్ అంటేనే యాదికొచ్చేది ఏంది? ఆయన పేరే బ్యాగుల బాబ్జీ. మనం ఇప్పటి నుంచి బ్యాగుల బాబ్జీ అనే పిలుద్దాం. బ్యాగ్ బాబ్జీ. నువ్వు తెలంగాణ బాగోగులు చూడరా నాయన అంటే ఆయన బ్యాగోగులు చూసుకుంటున్నాడు. బ్యాగోగులే చూసుకుంటున్నాడు ఆయన. 2 పనులు, ప్రతిపక్షం మీద కేసులు, ఢిల్లీకి సూట్ కేసులు. ఇదే పని నడుస్తున్నది వచ్చినప్పటి నుంచి కూడా. ఢిల్లీకి సూట్ కేసులు, ప్రతిపక్షం మీద కేసులు. హరీష్ రావు లేసి ఏమడిగిండు అసెంబ్లీ? రుణమాఫీ జరగలేదయ్యా బాబు అన్నాడు. జరిగిందా మీరు చెప్పండి? అందరికి జరిగిందా? జరగలేదు అంటే రేవంత్ రెడ్డి ఏమంటాడు? లాగుల తొండలు ఇడుతా జరగలేదంటే అంటాడు. మరి మీరందరూ కూడా జరగలేదంటుండు. ఇప్పుడు ఎన్ని తొండలు కావాలిగా? ఇంతమందికి ఇడవాలంటే ఎన్ని తొండలు కావాలి? కాదు, ఇక కొల్ల ఫామ్ పెట్టినట్టు రేవంత్ రెడ్డి తొండల ఫామ్ పెట్టాలి. ఆయన తొండల ఫాములు పెట్టాలి. ఇక కోళ్ళ ఫాములు అన్ని ఫాములు పెడతారు కదా, అట్లయినా తొండల ఫాములు కూడా పెట్టాలి. మీరందరూ చెప్తున్నారు కదా రుణమాఫీ జరగలేదని. మీరంతా రైతులే కదా, అందరేం బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు కదా. స్పష్టంగా రుణమాఫీ జరగలేదని చెప్తున్నారు. రుణమాఫీ జరగలేదు. ఆయనకు హరీష్ రావు చూస్తే చాలు మంట, ఎక్కడ లేని మంట. ఎందుకు? ఆయనకు హరీష్ రావును చూసినా మంట, కేసీఆర్ను చూస్తేనేమో కేసీఆర్ అంత ఎత్తు ఆయన ఎదగలేడు. ఏం చేసినా ఎదగలేడు. వ్యక్తిత్వంలో కేసీఆర్ అంత ఎత్తు ఎదగలేడు. చరిత్రలో కేసీఆర్ అంత ఎత్తు ఎదగలేడు. పాలనలో కేసీఆర్ అంత ఎత్తు ఎదగలేడు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్తో ఏం చేస్తాడంటే ఊకే తిడతాడు కేసీఆర్ను. కేసీఆర్ను తిట్టి కేసీఆర్ను చిన్నగా చేయొచ్చేమో అనుకుంటాడు. ఇవాళ అందరికంటే కేసీఆర్ పేరు ఎక్కువ జపం చేస్తున్నవాడు ఎవడంటే రేవంత్ రెడ్డి. మన జయ విజయులని వైకుంఠంలో ఉంటారు ముందట. వాళ్ళు ఒకసారి సప్త ఋషులు వస్తుంటే వాళ్ళని రానియలేదట. రానియకుంటే ఏమైందట అంటే సప్త ఋషులు వస్తుంటే రానియకుంటే జయ విజయులకు శాపం పెట్టిరట, మీరు రాక్షసులై పుడతారు భూమి మీద అని. మరి రాక్షసులై పుడితే ఎట్లా? మళ్ళీ మేము ఎట్లా విష్ణుమూర్తి దగ్గర రావాలంటే చెప్పిండట, మీరు రాక్షసులై పుడతారు కానీ ఎప్పటికీ విష్ణుమూర్తినే తలుసుకుంటారు అని చెప్పిండట. రావణాసురుడై పుట్టి వాడు జీవితం అంతా రాముడినే తలుసుకున్నాడు. ఆయన ఆఖరుకు రాముని చేతిలో చచ్చిండు, రాముడినే కలిసిపోయిండు. వైరభక్తి అంటారు. ఇలా రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ అంటే భయం. కళలో కనిపిస్తే కూడా వణుకు. గులాబీ జెండా కనబడితే గుండె వణుకుతున్నది ఇవాళ. ఆ వణుకు కుక్క లెక్క చేస్తావు, ఇది అవుతావు, అది అవుతావు, ఇవన్నీ ఎటు పడితే అటే మాట్లాడుతున్నాడు. హరీష్ రావును చూస్తే కూడా అదే బాధ ఆయనకు. హరీష్ రావు ఎట్లా పైకి వచ్చినవాడు? రేవంత్ రెడ్డి లెక్క బ్యాగులు ఇచ్చి పైకి రాలే. ఢిల్లీలో ఒక బ్యాగు, అధిష్టానానికి ఒక బ్యాగు, ఇంకెవరికో మన ఇన్ఛార్జికి ఒక బ్యాగు, ఈయనకొక బ్యాగు, ఆయనకొక బ్యాగు, ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా బ్యాగులు. మొన్న ఎవరో వాట్సాప్ మన సోషల్ మీడియాలో మంచిగా పెట్టిరు. బడ్జెట్ కోసం బ్యాగ్ ఇయ్యంగానే బడ్జెట్ బ్యాగులో తెస్తారు కదా, ఆ బ్యాగు రేవంత్ రెడ్డి పట్టుకొని అటు ఇటు వెనక ముందర చూస్తున్నాడు. వెనక పాట పెట్టిరు, గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అని. భలే పెట్టిండ్రా, ఎవరు పెట్టిరు అని. ఆయనకు బ్యాగును చూస్తే ఏవో జ్ఞాపకాలు ఎన్నెన్నో గుర్తుకొస్తాయి. బాబు, దాని వెంట బాబు, ఆ బాబుకు చేసిన బ్రోకర్గిరి, ఇవన్నీ యాదికి వస్తాయి కదా. ఆయన అట్లా పైకి వచ్చినాడు. హరీష్ రావు ఎట్లా పైకి వచ్చిండు? ప్రజల మధ్య ఉంటూ నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ. ఇవాళ పొద్దున ఒక 1000 మందిని కలిసి ఉంటాడు. పొద్దున ఒక 1000 మందిని కలిసి ఉంటాడు ఇంటి దగ్గర. ఎప్పుడు ద్వారం తెరిచే ఉంటుంది. ఓ 1000 మందిని కలిసి మళ్ళా సిద్దిపేట పోవాలి, మళ్ళా నరసాపూర్ రావాలి, మళ్ళీ అసెంబ్లీకి పోవాలి, విషయం ప్రిపేర్ కావాలి, మాట్లాడాలి, మళ్ళీ కేసీఆర్ దగ్గరికి పోవాలి, ఆయన చెప్పిన ఆదేశాలు తీసుకోవాలి, అవి ఆచరణలో పెట్టాలి. మళ్ళీ నీ ఆసుంటోడు నా ఆసుంటోడు వస్తాడు. ఏడుపు ఏడిస్తే ఓదార్చడానికి భుజం ఇయ్యాలి, సంతోషం వస్తే కాగలించుకోవడానికి శరీరం ఇయ్యాలి. పొద్దుగా లేస్తే గిర్ర 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 తిరుగుతుంటాడు. అందుకే హరీష్ రావును చూస్తే తెలంగాణ ప్రజలకు ఎనర్జీ, రేవంత్ రెడ్డిని చూస్తే ఎలర్జీ. హరీష్ రావును చూస్తే ఎనర్జీ వస్తుంది, రేవంత్ రెడ్డిని చూస్తే ఇప్పుడు ఎలర్జీ వస్తున్నది. ఏడాది కూడా తిరగకపోయేసరికి ఎలర్జీ మోపైంది ఇవాళ. అందుకే ఆయనకు మంట, వీళ్ళకి నేను సరితూగలేననే ఒక కోపం, బాధ. ఆ బాధ కొద్దిగా ఇట్లా మీద పడుతుంటాడు అన్నమాట, ఇట్లా మాట్లాడుతుంటాడు అన్నమాట. ఏం చేసిన ఆయనకు తెలంగాణ చరిత్ర మీదనే కోపం. ఎందుకంటే ఆ చరిత్రలో తన పాత్ర లేదు కదా, తనది నీచమైన పాత్ర కదా.
ద్రోహం చేసినటువంటి పాత్ర కదా ఉద్యమకారుల మీద. ఇదే కోదండరాం సార్ పిలిపించిండు. చంద్రబాబు నాయుడు జనగామకు వస్తున్నాడు, నిలదీయండి, తెలంగాణ మీద ఆయన స్టాండ్ ఏందో అడగండి అంటే జేఏసీ వాళ్ళు అడగడానికి బయలుదేరితే, ఎవడ్రా నా చంద్రబాబు నాయుడిని అడిగేది, వాడిని తుపాకీ పెట్టి చంపేస్తా అని రైఫిల్ పట్టుకొని బయలుదేరినాడు. మన మా పాశం యాదగిరి సార్ అన్నాడు, ఉద్యమంలోనేమైనా రైఫిల్ రెడ్డి, ఇప్పుడు గెలవగానే మైఫిల్ రెడ్డి అన్నాడు. మంచి మైఫిల్ ఉన్నాడు, మైఫిల్ రెడ్డి అయిండు అని చెప్పాడు. రైఫిల్ పట్టుకొని బయలుదేరిండు. తెలంగాణ బిడ్డల్ని చంపేస్తా ఉద్యమకారుల్ని చంద్రబాబు నాయుడు కోసం అని స్వామి భక్తి ప్రకటించిండు, బానిస భక్తిని ప్రకటించిండు. అందుకే ఆయనకు తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే కోపం, ఆ ఉద్యమ చరిత్ర గుర్తులంటే కోపం. కేసీఆర్ ఆనవాళ్లు కాదు ఆయన మలిపేస్తా అంటుంది. తెలంగాణ ఉద్యమం ఆనవాళ్లు, మలిదశ ఉద్యమం ఆనవాళ్లు మలిపేద్దామనే కుట్ర రేవంత్ రెడ్డి మనసులో ఉంది. అందుకే తెలంగాణ తల్లిని లేకుండా చేస్తున్నాడు. అది ఒకప్పుడు తెలుగు తల్లి కూడలి, అక్కడ తిరిగి ఏముండాలి, తెలంగాణ తల్లి ఉండాలి. తెలుగు తల్లి ఆంధ్రప్రదేశ్తోనే ఆ చరిత్ర అయిపోయింది కనుక అక్కడ తెలంగాణ తల్లి రావాలి. తెలంగాణ తల్లిని రానియలేదు, అక్కడ రాజీవ్ గాంధీని తెచ్చిపెట్టిండు. ఇప్పుడు తెలంగాణ తల్లిని మారుస్తా అంటున్నాడు. చేతుల బతుకమ్మ ఉంటే ఆయనకు మంచి అనిపిస్తలేదు, చేతుల జొన్నకర్ర ఉంటే మంచి అనిపిస్తలేదు. తెలంగాణ తల్లికి ఒక కిరీటం ఉండొద్దట, దొరసాని లెక్కున్నదట. ఏమేం మాటలు! ఒక అమ్మవారు తిరిగా, ఒక లక్ష్మీదేవి కిరీటం ఉండదా, కాళికాదేవి కిరీటం ఉండదా, అందులో కేసీఆర్ కుట్ర ఉన్నదా? ఒక ఎర్ర చీర కట్టుకొని చక్కగా ఒక ఆకుపచ్చదనంతో మెరిసిపోతూ 2 నగలుంటే ఆమె దొరసాని లెక్కున్నది అని చెప్పి ఆ తెలంగాణ తల్లిని తీసిపారేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన పక్కకే ఉన్న కోదండరాం సార్, మనం ఎన్ని తెలంగాణ తల్లి విగ్రహాలు పెడితే వాటిని ప్రతిష్ఠించడానికి కోదండరాం సార్ రాలేదా? వచ్చిండు కదా. ఆయన చేతుల మీద కూడా ఆయన యొక్క తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరణ అయినాయి కదా. ఇవాళ మీరు తెలంగాణలో తిరిగితే ఆ తెలంగాణ తల్లి విగ్రహాల కింద ఉన్న పేర్లలో, శంకుస్థాపనకు వచ్చిన వాళ్ళ పేర్లలోనో ఆవిష్కరణకు వచ్చిన వాళ్ళ పేర్లలో కోదండరాం సార్ పేరు కూడా ఉంటుంది కదా. ఆ కోదండరాం సార్కి తెలుసు కదా ఈ తెలంగాణ తల్లి ఎట్లా వచ్చిందో, ఏ నేపథ్యం నుంచి వచ్చిందో ఆయన చెప్పొచ్చు కదా. అట్లా కాదే బాబు, ఉద్యమంలో వచ్చిందా ఆ తెలంగాణ తల్లి, ప్రజల గుండెలలో నిలిచిందా తెలంగాణ తల్లి అని చెప్పాలి కదా. చెప్పాడు, ఆయన చెప్తలేడు. ఈయన దాన్ని తీసేయాలనుకుంటున్నాడు. జయశంకర్ సార్ పేరు తెలుస్తాడా? రేవంత్ రెడ్డి ఎప్పుడన్నా జయశంకర్ సార్ పేరు తెలుస్తాడా? తలవడు. ఆయన మలిదశ ఉద్యమాన్నే తలవడు. జై తెలంగాణ అనడు. అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దండం పెట్టాడు. ఆయన కడుపులో కక్ష ఉంది, ఆయన కడుపులో ఇంకా తెలుగుదేశం పార్టీ బతికి ఉంది, ఆయన కడుపులో ఇంకా చంద్రబాబు మీద భక్తి బ్రతికి ఉంది. దాంట్లో భాగంగా ఆయన ఒకటే ఆలోచిస్తున్నాడు, యాక్సిడెంటల్ గా చీఫ్ మినిస్టర్ అయినా, ఏదో అడ్డి మేర గుడ్డి దెబ్బలు అయిపోయినా, అయినందుకు 5 ఏళ్ళు ఉంటానో ఉండనో అదో భయం పాడైంది. ఆయన అటు పొంగులేటిని చూడగానే గుండెల రక్తం పొంగుతుంటది. ఏం చేస్తారో ఏం పాడో అని భయం అనమాట. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉల్బనం పుడుతుంటది, ఉత్పాతం పుడుతుంటది. బట్టి విక్రమార్క ఏడ కుర్చీ కింద బాంబు అవుతాడో అని భయం అవుతుంటది. ఆ భయం కొద్దీ ఏం చేస్తున్నాడంటే, దీపం ఉండంగా ఇల్లు చక్క పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఉన్న నాళ్ళలా అందిన కాడికి దోసక తినాలి. ఆ దోసక తినాలనే ప్లాన్లోంచి పుట్టుకొచ్చిందే మూసీ ప్రక్షాళన. ఆహా, ఎంత మంచి పేరు! మూసీ పునరుజ్జీవం, మూసీ పునరుద్ధరణ అని అంటున్నాడు. మూసీ పునరుద్ధరణ అంటే ముందు నీళ్లు మంచిగా ఎత్తలేడు, డబ్బు నీళ్ళ లెక్క ఖర్చు చేసే ఆలోచన చేస్తున్నాడు. బఫర్ జోన్ అని పెట్టి మధ్యతరగతి ప్రజల బిల్డింగులు కూల్చాలని చూస్తున్నాడు. వాళ్ళ కలల సౌధాల్ని, వాళ్ళ కష్టంతో నిర్మించుకున్న ఇండ్లు కూల్చాలని చూస్తున్నాడు. అందుకే ఈయన పేరేందంటే తోడ్పోడు సర్కార్. అంటే అన్ని బలగొట్టుడు, విరగ్గొట్టుడు. విధ్వంసమే రేవంత్ రెడ్డి అంటే విధ్వంసం, కేసీఆర్ అంటే వికాసం. రేవంత్ రెడ్డి అంటే వినాశనం, కేసీఆర్ అంటే వికాసం. కనుక మీకు మళ్ళా చక్కగా మనకు రైతు బంధు సరిగ్గా రావాలన్నా, ధాన్యం కొనుగోళ్లు సరిగ్గా జరగాలన్నా, కరెంటు తెంపు లేకుండా రావాలన్నా, కరెంటు మోటార్లు కాలొద్దన్నా, రైతు మళ్ళా జయ్యత్తుగా తన వ్యవసాయాన్ని చేసుకోవాలన్నా కూడా ఈ తెలంగాణ గడ్డ మీద తిరిగి గులాబీ జెండా ఎగరవలసిందే. నేను ఇవాళ చెప్తున్నా, ఇంకొక నెక్స్ట్ బడ్జెట్ అయిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేయడం ఖాయం. నీ తిరిగి చిల్లర మాటలు మాట్లాడం, నిన్ను చిల్లర మాటలతో కాదు మేము ఎదుర్కొనేది. గంభీరమైన ఉద్యమం చేసి, గంభీరమైన పోరాటం చేసి 10 ఏళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించిన, అంకితం భావం కలిగిన, ప్రాణం పెట్టి తెలంగాణ కోసం పనిచేసిన నాయకులున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కనుక చిల్లర మాటలు మాట్లాడదు. ప్రజల్లోకే పోతాం, ప్రజలకు చెప్తాం. నీ నగ్న స్వరూపాన్ని ప్రజల ముందు నిలబెట్టి, ప్రజల ముందు నీ నగ్న స్వరూపాన్ని బయటపెట్టి నీ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తారు. ప్రజలే నీ ప్రభుత్వానికి అంతిమ భరత వాక్యం పలుకుతారు.
తిరిగి గులాబీ జెండాను తెచ్చుకుంటారు. ఇప్పటికే అర్థమవుతున్నది, మనం మాణిక్యాన్ని బారేసి మసిగుడ్డను తెచ్చుకున్నామనే విషయం ఇప్పటికే తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది. బీఆర్ఎస్ విలువను గ్రహిస్తున్నారు. వాళ్ళని ఇంకా ఎక్కువ కాలం మోసం చేయలేవు. విన్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. నమస్కారం. జై తెలంగాణ.